పిల్లలు పుట్టినప్పుడు అయ్య వాళ్ళ సంతోషం చిన్నగుండది. చిన్నగా పెద్దగా అయితుంటే నా కొడుకు, నా బంగారు కొండ అని ఎగరేసుకుంటా ఎత్తుకొని మురిసిపోకుంటా ముద్దులు పెడతారు. నా కొడుకు ఎట్లా బతుకుతాడో అని ఆస్తులు సంపాదించేటానికి సర్వ కష్టపడతారు. రెక్కలను ముక్కలు చేసుకొని ఉప్పిడి ఉపాసం ఉండి భూమో జాగో కూడబెడతారు. కానీ పెద్దగా పెరిగినాక పెండ్లం వచ్చినాక ఆ కొడుకులు ఎసోంటి పనులు చేస్తున్నారో చూడుండ్రి అయ్యవ్వల. ఇగో గిక్కడున్న ముసలమ్మ ఎన్నడు ట్రాక్టర్ కింద పడి చచ్చిపోతుందో తెలియకుంటున్నదట. హాగో అట్లేమన్నా కలవడుతున్నదా, లేకుంటే తనకే ట్రాక్టర్ కింద తలకాయ పెట్టి చచ్చిపోవాలనిపిస్తున్నదా? ఎందుకు హాలీవుడ్ హర్రర్ సినిమా ముచ్చట్లు చెప్పినట్టు గట్ల చెప్తున్నారేంది అనే డౌట్ అనుమానం కొడుతుందిలే. కానీ గీ ముసలమ్మను తన భర్తను ఖచ్చితంగా ట్రాక్టర్ కింద ఏసి దొక్కిచ్చే శపథం చేసిండట ఓ మోతేవారి. ఈ శపథాలు షరతులొల్లేంది అని మళ్ళా పరిశాన్ కాకుండ్రి. ఈ ముసలమ్మ కడుపారగన్న కొడుకే ముసలోళ్ళని ఇద్దరిని చంపేస్తానని ఊకూకే బెదిరిస్తుండట. అందుకే ఎన్నడో ఓనాడు కొడుకు చేతుల్నే పానాలు ఇడవాల్సి వచ్చేటట్టున్నది. జర మమ్ములను కాపాడు సారు అని ఆర్డీఓ ఆఫీస్ కు వచ్చి గిట్ల బతిలాడుకుంటున్నది. బతుకున్న మమ్ముల భయపెట్టి చంపుతున్న మా కొడుకు మీద చర్యలు తీసుకోండి సారు, లేకుంటే వాన్ చేతుల కాకుండా మాకై మేమే చచ్చిపోయేతానికి పర్మిషన్ ఇయ్యుండ్రి అని అడుగుతున్నది. ఇంతకు ఆ కొడుకు అనేటోడు ఎందుకు చంపుతా అని అంటున్నాడు? వీళ్ళు చేసిన తప్పేంది అనంటే, నల్గొండ జిల్లా వేములపల్లి అనే ఊర్లుండే బుచ్చిరెడ్డి అనసూయమ్మలు అనే ఇద్దరాలు మొగలు వాళ్ళ ఆస్తిని ఇద్దరు కొడుకులకు వంచిచ్చి ఒక్క 3 ఎకరాల భూమి వీళ్ళను జాదే మన్మన్ పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించిండ్రట. ఆగో ఆ 3 ఎకరాల భూమి మీద పడ్డది పెద్ద కొడుకు కన్ను. దాన్ని కూడా వంచాల్సిందే అని ముసలోళ్ళ మీదికి ఫైటింగ్ కు దిగిండట. ఓసారి లేచి లేవకుంటున్న ఈ పండుటాకులను వీల్ చైర్ల నుంచి కింద పడేసిందట. చెప్పులతోను కొట్టిందట ఆ కోడలు. ఆ భూమి వంచకుంటే ట్రాక్టర్ కింద పడేసి మీది నుంచి పోతా సంపి బొంద పెడతా అన్నట్టు ప్రతిరోజు బెదిరిస్తుండట కొడుకు. పోలీసులకు చెప్తే ఏమైందో ఏమో పట్టించుకోలేదట. అందుకే ఆర్టీఓ సార్ దగ్గరకు వచ్చి నా కొడుకు మా జోలికి రాకుండా చెయ్యుండ్రి, లేకుంటే మాకై మేమే చచ్చే పర్మిషన్ అయిన ఇయ్యుండ్రని గోడెల్ల పోసుకుంటున్నది ముసలమ్మ. చూడుండ్రి, కొడుకులు బతకాలే, వాళ్ళ నలుగురుల నాదాను కావద్దని జీవితాంతం చెమటలు ఓడిసి ఆస్తులు సంపాదిస్తే అయ్యవ్వలను కంటికి రెప్ప తిరగా చూసుకునేది పోయి వాళ్ళ బావు కోసం ఉంచుకున్న భూమిని కూడా కాజేద్దామని చూస్తున్నాడంటే ఆ కొడుకు ఎసొంటోడో ఆలోచన చేయుండ్రి. ఎంత కఠిన గుణం కలిగినోడో చూడుండ్రి. చిన్నప్పుడు గోరు ముద్దలు కలిపి పెట్టింది ఇవాళ ట్రాక్టర్ కింద నెట్టేసేతానికా? ఏం కొడుకురా నువ్వు అన్నట్టు తిడుతున్నారు ఈ ముసలమ్మ ముచ్చటెరకైన సోషల్ మీడియా పబ్లిక్ అంతా.